హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే వంకాయతోని ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. పప్పుచారు అన్నంలోకి అయితే సైడ్ డిష్గా ఇంకా మాటల్లో చెప్పలేమండి, అంత రుచిగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను, నల్ల వంకాయలు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న వంకాయల్ని ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలు కొంచెం ఇలా వెడల్పుగా కట్ చేసుకోవాలి. కొంచెం మందంగా అంటే లావుగా ఉండే విధంగానే కట్ చేసుకోండి వంకాయలు. ఇక్కడ నేను తీసుకున్న వంకాయలు మొత్తం ఇలాగే కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు ఒక ఖాళీ ప్లేట్ తీసుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఒక్కసారి నేను చూపించిన విధంగా మసాలాలు అన్నీ పట్టించి వంకాయ కనుక ఇలా ఫ్రై చేస్తే ఇంకా ఆ రోజు పండగేనండి. ఇంట్లో అంత కమ్మగా తినేస్తారు, కడుపు నిండా అన్నం మట్టుకు. ఒక ప్లేట్లోకి అన్ని వంకాయ ముక్కలు వేసేసుకున్నాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్టు, ఒక టేబుల్ స్పూన్ వరకు కారం. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకున్నాను. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి. గరం మసాలా కూడా వేసేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్ కూడా వేసేసుకోండి. కార్న్‌ఫ్లోర్ కూడా వేసేసుకున్నాక ఇంక ఇదంతా చక్కగా ముక్కలకు పట్టే విధంగా, వంకాయ ముక్కలకు పట్టే విధంగా ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా వేసుకున్నాం కదా, ఇవన్నీ చక్కగా వంకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఆయిల్ కూడా వేసుకున్నాం కాబట్టి చక్కగా మిక్స్ అయిపోతుంది. అలాగే వంకాయ ముక్కలకు కూడా మసాలాలు ఇవన్నీ చక్కగా పడతాయండి. ఇలా చక్కగా మసాలాలు దట్టించి కనుక ఫ్రై చేసుకుంటే ఆహాహా! ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి వంకాయ వేపుడు మట్టుకు. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఇలా మసాలాలు చక్కగా ఉప్పు, కారం ఇదంతా వంకాయ ముక్కలకి ఇలా పట్టించేసుకోవాలి. ఇలా పట్టించేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత అయితే స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, అవన్నీ 1 బై 1 పెనం మీద అన్నీ లైన్గా పెట్టేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని చక్కగా ఒక పక్క మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్నాక రెండో పక్క తిప్పుకొని రెండో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక నేను అన్నీ ఇలా పెట్టేసుకున్నాను, కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నీ ఇలా పెట్టుకున్నాక పైనుంచి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకొని చక్కగా ఇవన్నీ చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు అనేటివి మనకు అవి వేగుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. చూసారు కదా, ఇక్కడ చక్కగా ఒక పక్క అయితే ఫ్రై అయినాయి. వీటిని ఒక స్పూన్తోని రివర్స్ చేసేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్లో అయితే చాలా రకాల కర్రీస్, అదే అండి వెజ్, నాన్ వెజ్, అలాగే స్నాక్ ఐటమ్స్ అయితే చాలా పోస్ట్ చేశాను. వీలుంటే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. ఇక్కడ రెండు వైపులా వంకాయ ముక్కలు అనేవి చక్కగా మంచి కలర్ వచ్చేసి ఫ్రై అయిపోయినాయి. వీటన్నింటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత మళ్ళీ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసేసుకొని ఇవి రెండు దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, మినప్పప్పు చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దోరగా చక్కగా పల్లీలు అనేటి లోపల దాకా మనకు ఫ్రై అవుతాయి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం ఒక నిమిషం ముందు అనేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇవి కొంచెం చల్లారాకైతే ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి. ఇక్కడ చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దీంట్లోకి ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, మనం ఆల్రెడీ వంకాయల్లో వేసుకున్నాం కదా, ఓన్లీ పల్లీలకు సరిపడినంత సాల్ట్, ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం చిటపటమన్నాక కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇంక ఇందులో మనం ఉల్లిపాయలు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, అవన్నీ వేసేసుకోవాలి తాలింపులో.
ఇలా వేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! పల్లీలతోటి మసాలాలాగా ఆ మసాలా అంతా వేసేసుకోవాలి. పల్లీల మసాలా అంతా వేసేసుకొని చక్కగా వంకాయ ముక్కలకు పట్టే విధంగా స్లోగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు చితికిపోకుండా స్లోగా ఇలా కలిపేసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే చక్కగా పల్లీలు, నువ్వులు ఫ్లేవర్ అనేది వంకాయ ముక్కలకు పట్టి తినేటప్పుడు చాలా బావుంటుందండి. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇదంతా ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు మగ్గించేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు మళ్ళీ చూపిస్తున్నానండి. ఇక్కడైతే మనకి చక్కగా వంకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది. గుమగుమలాడుతూ అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంకా లాస్ట్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎప్పుడు వండుకునే విధంగా కాకుండా వంకాయ వేపుడు అనేది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకైతే డెఫినెట్‌గా నచ్చుతుంది. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. మరి మీకు నచ్చిందా వంకాయ వేపుడు? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.